ప్రభు నామన కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆస్వాదించాలని, అవసరతలు తీర్చాడని, అన్ని కార్యాలు జరిగించాలని ఒక సేవకుడిగా మీ అందరి కొరకు ప్రార్థించడంలో ఉన్న ధన్యతను నేను అనుభవిస్తున్నాను. ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు ఈ యొక్క నవంబర్ మాసపు చివరి వారము మనలను జ్ఞాపకం చేసుకొని ఇంతకాలము మనల్ని బలపరిచి, భద్రపరిచి, క్షేమాన్నిచ్చి, సంతోషాన్నిచ్చి నడిపించిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. వెనకాల ఉన్న వాళ్ళు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యొక్క ఉదయకాల సమయంలో ఈ వారము చివరి వారము, అనగా నెలలో చివరి వారం, ప్రతి ఒక్క నెలలో చివరి వారాన్ని మనము మిషనరీ గురించో, హతసాక్షి గురించో, లేకపోతే ఒక స్వార్థ పనిలో భయంకరమైన జీవితాన్ని జీవించి చివరికి ప్రభువు నమ్ముకొని ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు పాడుపడినటువంటి మహాభక్తులను గురించో మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఒకవేళ మీరు సరిగా ఆయన గురించి వినకపోయినా, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడు. మరోసారి చెప్తున్నా, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడు. ఎవరినైనా మిమ్మల్ని కనుక యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో పేర్లు చెప్పమంటే తడబడుతూ 4-5 పేర్లు గట్టిగా చెప్తారు. లేదనుకుంటే ఒక 5-6 పేర్లు గట్టిగా చెప్తారు. ఇంకా కొంచెం దేవునికి అంటే వాక్యానికి దగ్గరగా ఉంటే ఒక 10 పేర్లు చెప్తారు. ఓకే, ఏది ఏమైనా 12 మంది మాత్రము మనకు తెలిసినా తెలియకపోయినా 12 మంది శిష్యులు ఉన్నది వాస్తవం. వాళ్ళు ఒక శిష్యుని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ శిష్యుని పేరు ఏంటయ్యా అంటే జెలోతీయుడైన సీమోను. ఎవరండి? జెలోతీయుడైన సీమోను. మీరు మొట్టమొదటిసారిగా సీమోను అనే మాట మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో చాలామంది సీమోన్లు ఉన్నారు కదా. పేతురు అసలు పేరు సీమోనే. పేతురు అసలు పేరు సీమోను. దేవుడు ఏం చేశాడంటే నువ్వు పేతురువయ్యా అన్నాడు. ఇప్పుడు సీమోను కాస్త సీమోను పేతురు అయ్యాడు. సీమోను పేతురు అయ్యాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కురేని అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు సీమోను. అయితే కురేనీయుడైన సీమోను అని పేరు పెట్టారు. ఈ రోజున ఈ సీమోను కూడా దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క శిష్యుడిగా ఎంత అద్భుతమైన కార్యం చేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా ఆ వచనాన్ని చదవటానికి ముందుగా నేను మీకు ఒక వచనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఆ వచనాన్ని చూపిస్తున్నానో మీకు అర్థం అవ్వాలి. పరిశుద్ధ గ్రంథములో రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. అందరూ చాలా చక్కగా మీ బైబిల్ను తెరిచి చదువుదాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. అందుకతడు, ఇశ్రాయేలీయుల వారు నీ నిబంధనను త్రోసివేసి
నీ బలిపీఠములను పడగొట్టి మీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. దేవుని స్తోత్రాలు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ మీకు ఇస్తాను. ఆ కనెక్షన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటాడు, ఏలియా అంటాడు, నేను యెహోవా కొరకు ఏంటంట? రోషం కాదు. ఏం రోషం? మహారోషము గలవాడనై ఉన్నాను అన్నాడు. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. మహాదేవుడు సెలవిస్తూ అంటున్నాడు, ఏలియా దేవుని ఎదుట సాక్షిగా నిలబడుతూ అంటున్నాడు, అయ్యా నేను నీ కొరకు మహారోషము గలవాడనై ఉన్నాను. ఎవరి కొరకు? దేవుని కొరకు రోషము కలిగి ఉండటము ఎంతో ఆశీర్వాదం. ఎవరి కొరకు? మన రోషం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? మన రోషం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఎవరి మీద? ఎప్పుడు మన రోషం మన పక్క వాళ్ళ మీదే ఉంటుంది కదా. లేదనుకుంటే రోషము మన వాళ్ళ మీద ఉంటుంది. ఒకవేళ కనుక భర్త కనుక ఒకసారి గట్టిగా గద్దించి, ఓకే, ఒకవేళ కుదిరితే ఒక దెబ్బ కొడితే అప్పుడు మన రోషం ఎట్ట బయటపడుతుందో తెలుసా? అన్నం తింటూ మానేస్తాం, మాట్లాడుతూ మానేస్తాం, అన్నం తింటూ మాట్లాడుతాం, అన్నీ మానేస్తాం, అన్నం వండటం కూడా మానేస్తాం. వాడు సొత్తాళ్ళే అనుకుంటాం కదా. మన రోషం ఎంత? మన చుట్టూ ఉన్న వారి మీదే మన రోషము. మాట్లాడుతున్న దేవుడు సెలవిస్తున్న మాట, మన రోషము మన చుట్టూ ఉన్న వారి మీద కాదు. ఒకసారి చెప్తున్నా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీది అవ్వచ్చు, రేపు నాది కావచ్చు. ఈరోజు నీకు ఉండవచ్చు, రేపు నాకు ఉండవచ్చు. ఈ రోజున నీ స్థితి ఇప్పుడు అధికంగా ఉండవచ్చు, రేపు నా స్థితి అధికంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ పోయేది ఏమి, ఒరిగేది ఏమీ లేదు. ద్వేషాలు, కలహాలు, అసూయలు, అనేకమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు తప్ప ఈ లోకంలో ఏమీ లేదు. కానీ దేవుని కొడుకు రోక్షము గలవాడవై ఉంటే ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా దేవుని మహిమను చూడగలుగుతాం. పరలోకపు ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు. పరలోకపు దేవుని యొక్క దీవెనను పొందగలుగుతావు. పరలోకపు దేవుని యొక్క సన్నిధిని ఇక్కడే కాదు, నువ్వు అక్కడ అనుభవించగలుగుతావు. ఎవరి కొరకు రోషం కలిగి ఉందా? ఒకసారి అయ్యా నేను నీ కొరకు రోషము కలిగి ఉంటానన్న వారు చేతులు ఎత్తర. ఒకసారి హల్లెలూయా చెప్దాం. నువ్వు రోషము కలిగి జీవిస్తే అది నీకు ఆశీర్వాదం. అది నువ్వు రోషము కలిగి జీవిస్తే అది నీకు దీవెన. అంటే ఒకవేళ కనుక మీరు మనోళ్ళ మాటలు విన్నప్పుడు, ఏంటండి వీడికి రోషం లేదు, మూతి మీద ఏమి లేదు, మేసం లేదు, వీడికి రోషం లేదంట, మూతి మీద అంటే మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మూతి మీద మేసం ఉన్న వాళ్ళు అంతా రోషం కలిగిన వాళ్ళు అనుకోబోతుంది. ఓకే, రోషం ఉండాలి, అవసరమైతే మూతి మీద మీసం ఉండాలి. ఎందుకు అంటారేమో, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నా కొరకు ఆయన రోషము కలిగి ఉన్నాడట. ఎవరు? ఏలియా భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా నీకోసమే. ఎవరి కోసం? నీకోసమే నేను రోషము గలవాడనై నా ప్రాణమును రక్షించుకోవడానికి నేనేం చేస్తున్నాను? పరుగులెడుతున్నాను. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు పాడైపోయారు. ఇశ్రాయేలు దేవుణ్ణి దూరం చేసుకున్నారు. దేవత స్తంభాలను పడగొట్టేశారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ నేను మాత్రం నీ కొరకు జీవిస్తున్నా. దేవుని స్తోత్రం.
వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నా, నేను మాత్రం నీ కొరకు జీవిస్తున్నా. ఈ మాటను మీరు మర్చిపోవద్దు. రోషము గలవాడే ఏలియా దేవుని కొరకు జీవించాడు. ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సీమోను కూడా ఆయన పేరు జలోతీయుడు అని పేరు పెట్టబడింది. ఏ పేరు అట ఆయన పేరు? జలోతీయుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? జలోతీయుడు అంటే అర్థం ఏమిటంటే రోషము కలిగిన వాడు. ఇక్కడ కింద పుట్టినోట్లో ఏమిచ్చాడంటే ప్రభు కొరకు ఏం చేశాడట ఆయన? అక్కడ చెబుతూ అంటాడు, ఆ వచనాన్ని మీకు ఒకసారి వినిపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి. కానానీయుడైన సీమోను అతడు అప్పగించిన ఇంకొక వచనం కూడా మీకు చదువుతాను. అది అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 13వ వచనం. ఓకే, అక్కడ జలోతు అనే మాటకి కింద అర్థం ఇస్తాడు చూడండి. మతాభిమానియు అని ఉంది. ఏంటండి? కానీ వాస్తవానికి ఈ జలోతు అనేటువంటి మాట జీలట్ అనేటువంటి ఇంగ్లీష్ మాటలో నుంచి వచ్చింది. జీలట్ అనేటువంటి మాట, జిఎల్ఎస్ అనేటువంటి మాట, ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి. కానీ స్పెల్లింగ్ తేడా ఏంటంటే ZEALOUS జలస్ అంటే రోషము, JEALOUS జలస్ అంటే అది అసూయ. కానీ రెండు పదాలు కూడా ఒక రూట్ వర్డ్ నుంచే వచ్చినాయి. అందుకని అక్కడక్కడ దేవుని గురించి కూడా చెప్తూ అంటారు, దేవుడు రోషము కలిగిన దేవుడు అంటాడు. అక్కడ తెలుగు ఇంగ్లీష్లో మాత్రం JELOUS అని ఉపయోగించబడింది. కానీ అక్కడ ఉపయోగించవలసింది ఏంటంటే ZEALOUS. చూడండి, ఒక్క అక్షరం దట్ చేంజెస్ టోటల్ లైఫ్. వన్ వర్డ్, వన్ లెటర్ దట్ చేంజెస్ టోటల్ మీనింగ్. ఓకే, అక్కడ జడ్కి జేకి ఒక్క అక్షరమే తేడా. ఇక్కడేమో ZEALOUS అని ఉంది, అక్కడ JEALOUS అని ఉంది. కానీ ఒక అక్షరం టోటల్ మీనింగ్ని, అర్థాన్ని మార్చేసింది. అక్కడేమో రోషము కలిగిన వాడు జెడ్ అంటే, ఇక్కడేమో జే అంటే జలస, అసూయ కలిగిన వాడు. అసూయ కలిగిన వాడు. అందుకే చెప్తున్నా, ఒక్క లెటరు ఎంత మార్పుని చూడండి, జాగ్రత్తగా. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈయన వాస్తవానికి యేసుక్రీస్తు శిష్యుడు కాదు, ఈయన ఒక మతాభిమాని. ఇశ్రాయేలు దేశంలో రోమియోలంటే మహా కోపం వాళ్ళకి. రోమియో సామ్రాజ్యంలో వాళ్ళు ఉండటానికి ఇష్టపడలా. రోమియో సామ్రాజ్యంలో వారు రోమియోలకు లోబడి ఉండటానికి ఇష్టపడలా. అందుకని ఒక గ్రూపు తయారయ్యి ఈ గ్రూపులో ఒక మనిషిగా ఉంటూ ఆ గ్రూపులో ఏంటంటే రోమిలకు తిరుగుబాటు చేశాడు. రోమిల ఎదుట రోమిలకి మీరు వద్దయ్యా, మీరు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చారు అని చెప్పి తిరుగుబాటు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మతాభిమాని అని ఉన్నారు, కానీ మన భాషలో చెప్పాలంటే నక్సలైట్. ఎవరైనా అర్థమైందా మీకు? ఈజీగా అర్థమవటానికి చెప్తున్నా. ఆయన ఒక నక్సలైట్. కానీ ఒక రోజునట ఆ నక్సలైట్కి పెళ్లి చేయాలని ఆలోచన చేశారట. ఎవరు? తల్లిదండ్రులు ఆలోచన చేసి పెళ్లి నిర్ణయం చేశారు.
నిర్ణయం చేసిన తర్వాత ఆ పెళ్లికి యేసుక్రీస్తు తల్లిగారు, యేసుక్రీస్తు శిష్యులు అందరూ కలిసి వెళ్ళారట. ఎక్కడ ఎవరి పెళ్ళికి? ఈ నక్సలైట్ పెళ్ళికి. లేకపోతే ఈ మతాభిమాని అనే పేరు కలిగినటువంటి సీమోను పెళ్ళికి ఎవరు వెళ్ళారంట? యేసుక్రీస్తు శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు తల్లి, యేసుక్రీస్తు అందరూ కలిసి ఆ వివాహానికి వెళ్ళారట. ఆ వివాహానికి వెళ్ళారు. అది యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా చేసిన అద్భుతాలైన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు చూసారా? ఆ మార్చబడినటువంటి ఆ స్థలములో ఉన్న పెళ్లి కొడుకు ఎవరంటే ఈ సీమోను. చరిత్ర చెప్పినటువంటి సత్యం చెప్తున్నా. ఎవరైనా యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా చేసినటువంటి ఆ పెళ్లి విందులో ప్రధానమైనటువంటి పెళ్లి కుమారుడు ఎవరయ్యా అంటే ఈ సీమోనట. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ సీమోను ఆయన పెళ్లి రోజున ఈ యొక్క నీటిని ద్రాక్షరసంగా మార్చాడో సీమోను మైండ్లో దెమ్మ తిరిగింది. ఇదేంటి, అక్కడ నీరు ఏంటి, ఇక్కడికి వచ్చేలకే ద్రాక్షరసం ఏంటి, ఇదేదో అద్భుతంగా ఉంది, ఈయన మహా అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి యేసుని అంగీకరించి యేసుని వెంబడించడం నేర్చుకున్నాడట. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుంది మీకు? ఏం చూసి? ఒక్క మాట చెబుతాను, మన జీవితంలో ఎన్ని అద్భుతాలు ఉండుంటాయి. ఆయన ఒక్క అద్భుతాన్ని చూసి యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి, యేసుక్రీస్తు గొప్ప మహాశక్తి కలిగిన వాడని విశ్వసించి యేసుని వెంబడించడానికి సిద్ధపడి యేసు సన్నిధిలో ఆయన చేసుకున్నటువంటి ఒక తీర్మానము ఆయన జీవితాన్ని గొప్పగా మార్చేసింది. ఏం చేసుకున్నాడట ఆయన? యేసుక్రీస్తుని శిష్యుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడట. ఇష్టపడి ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూశాడో ఆయన అన్నాడట, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తాను అన్నాడట. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకవేళ మీరు అనుకుంటారేమో, నాకేం చేశాడు దేవుడు? ఏంటండి? అర్థమవుతుందా మీకు? ఏం చేశాడు నాకు? వాళ్ళకిలాగా ఏమైనా బిల్డింగ్లు ఇచ్చాడా? వాళ్ళకిలాగా బులిరో కార్లు ఇచ్చాడా? వాళ్ళకిలాగా నన్ను ఇలా చూశాడా, అలా చూశాడా? మనకందరికి ఇదే బాధ కదా. ఎవరికిలాగా? వాళ్ళని చూసుకొని వాళ్ళకి లేనిది నాకు లేనిది వాళ్ళకు ఉందని చెప్పేసేసి ఎప్పటికప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? చూడాలి. ఎప్పటికప్పుడు ఏం ఆలోచిస్తాము? వాటి గురించి ఆలోచిస్తాం. ఇవ్వలేదు, మంచిదే. నీకు అలాంటి ఆశీర్వాదం లేదు, ఓకే, దానికి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ నీకు అలాంటి దీవెన కలగలేదు, నీకు బుల్లిరో కాలు లేదు, బిల్డింగులు లేవు, ఇంటి ముందు ఆస్తులు లేవు, ఏమీ లేవు, కానీ ఈ రోజున బ్రతికావంటే అది దేవుని ఆశీర్వాదం కాదంటావా? ఇది అద్భుతం కాదంటావా? నీకంటే మహా గొప్పవాళ్ళు, నీకంటే మహాగనులు, నీకంటే ఎంతో ఎంతో చదువుకున్నవారు, నీకంటే ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినవారు ఈ రోజున ఉన్నారా? మరి నువ్వు ఉన్నావు కదా, ఇది అద్భుతం కాదా? ఏమండి, 10 అద్భుతాలు అక్కర్లేదు సార్ మన జీవితాల్లో. ఒక్క అద్భుతం చాలు మనం యేసుని వెంబడించడానికి. ఒక్క అద్భుతం చాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి. ఒక్క అద్భుతం చాలు మన జీవితంలో దేవుని దగ్గరికి రావటానికి. ఒక్క అద్భుతం చాలు మనం యేసుని వెంబడించడానికి. అక్కడ అందుకే ఆయన చెప్తూ అంటాడు, ఆయన జలోతీయుడైన సీమోనట అనుకున్నాడట, నేను రోషము కలిగి యేసు కొరకు జీవించాలని. దేవుని స్తోత్రాలు. ఏం కలిగి? అర్థమవుతుందా మీకు? రోషము కలిగి ఎవరి కొరకు జీవించాలనుకున్నాడట? ఒక్క అద్భుతాన్ని చూసినటువంటి ఆ సీమోను ఏ విధంగా అయితే దేవుని కొరకు రోషము కలిగి జీవించాడో ఇన్ని అద్భుతాలు చూస్తున్నాం మన జీవితంలో. ఒకసారి చేయండి, ఆలోచన చేయండి. ఒక మాట చెప్పనా, మనుషులకి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు,
ఓకే, మనుషులకి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు. మనం అవి లేవని బాధపడతాం, కానీ ఉన్నవాడు ఏమని బాధపడుతున్నాడు తెలుసా? అవి ఉన్న కాడి నుంచి నాకు జబ్బు లేరా అని బాధపడుతున్నాడు. ఏమున్నా కాడి నుంచి? డబ్బులు ఉన్న కాడి నుంచి రాత్రి ఎన్నిసార్లు ఎత్తావో, ఒక 2 కాసులు బంగారం గనక బీరువాలో పెడితే కదా, కాదా? 2 కాసులు బంగారం ఎంత ఖరీదు? మా అయితే 1,00,000 రూపాయలు అనుకుందాం. ఆ 1,00,000 రూపాయల కోసం నువ్వేం చేస్తావు? రాత్రులు ఉరుకురుకులు ఎత్తావు. అయ్యా రాత్రి అస్సలు నిద్ర పట్ల. ఎందుకు నిద్ర పట్ల? నువ్వు లేగొట్టం ఆమెను దాన్ని చూసుకోవటం, నువ్వు లేగొట్టం దాన్ని ఉన్నదాన్ని చూసుకోవటం, లేగొట్టం దాన్ని ఉన్నదాన్ని చూసుకోవటం. ఇక రాత్రులు ఏమి నిద్ర పట్టింది? ఇలాగా ఒక 10 రోజులు ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి 108 ఇంటి ముందు నిలబడుతుంది. వాడు సైరన్ కొట్టి నిన్ను పిలుస్తాడు. నన్ను నలుగురు మోస్తారు, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత అంటారు, ఎందుకు వచ్చిందో చెప్పనా అంటారు. ఎందుకు వచ్చింది సార్ అంటే, నిద్రపోక, రెస్ట్ లేక, నీ దేమ్మ తిరగా. ఏంటయి ఇవన్నీ కాదా? కానీ ఇప్పుడు చెబుతున్నా, కానీ దేవుడు ఉండటం వలన ప్రశాంతంగా నిద్రపోతున్నా. దేవుని స్తోత్రాలు. కాదా? ప్రశాంతంగా నిద్రపోతలేదా? అయ్యా నాకు నిద్ర రావటం లేదన్నారు, చేతులు ఎత్తరు ఒకసారి. అవసరమైతే 7 గంటలకు ఆరాధన అంటే 10 దాకా నిద్రపోయే రకం మనం. ఎవరని లేపుతారని చూస్తామంటారు. ఎవరు లేపుతారు? చూసారా ఎంత బలహీనమో. అయినా కూడా దేవుడు నీ పట్ల తన కృప చూపిస్తూ నడిపిస్తున్నాడు. ఎప్పటికైనా రోషం కలిగి జీవించడం నేర్చుకో. దేవుని కొరకు రోషం కలిగి జీవించు. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ యొక్క సీమోనట రోషము కలిగి దేవుని కొరకు నిలబడాలనుకున్నాడట. దేవుని కొరకు నిలబడాలనుకుంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి అనుకుంటే ముందు నీకు శ్రమలు ప్రత్యక్షమవుతాయి. ఏమవుతాయి? శ్రమలు. వాటిని చూసి ఏం చేస్తాం? దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమయ్యి? జాగ్రత్తగా ఆలోచించండి. సీమోను జీవితంలో అనేకమైన శ్రమలు. యేసును వెంబడిస్తున్నామని ఆయనకున్నటువంటి మతాధికారులు, అంతకుముందు ఉన్నటువంటి నక్సలైట్స్ అందరూ కలిసి, నువ్వు యేసును వెంబడిస్తే నిన్ను మామూలుగా ఉండదు, పర్వాలేదు. ఆయన చేసిన అద్భుతం నా జీవితాన్ని మార్చేసింది. పర్వాలా, ఇక నేను మీతో ఉండటానికి ఇష్టము పడతలా. ఎవరితో ఉంటా? ఉంటే యేసుతో ఉంటా, లేదంటే సమాధిలో ఉంటా. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా మీకు? ఎక్కడుంటాం? ఉంటే యేసుతో ఉంటాడట, లేదనుకుంటే ఎక్కడుంటాడంట? సమాధిలో ఉంటాడంట. ఆశ్చర్యం వేసింది. పోరా నీ తిప్పలు నువ్వు పడు, అంతేగా మనం అనేది. మన మాట వింటలేదు కదా, మన ఆలోచన ప్రకారం నడవట్లేదు కదా, నీ తిప్పలు నువ్వు పడు అని చెప్పేసేసి వదిలేశారట. వదిలేస్తే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, జాగ్రత్తగా ఆలోచించండి, యేసుక్రీస్తుని పట్టుకున్నారు. యేసుక్రీస్తుని పట్టుకొని అందరూ కూడా యేసుక్రీస్తు వెంబడి 12 మంది ఉన్నవారు వాళ్ళందరూ పారిపోతున్నారు. ఆ టైంలో ఈయన కూడా పారిపోయిన వాడే. జాగ్రత్తగా ఆలోచించండి. తప్పిదాలు లేకుండా ఎవరు లేరు. బలహీనులు కాకుండా ఎవరు కూడా బలవంతులు కాలేరు. ఫస్ట్ బలహీనుడైతేనే, అర్థమవుతుందా? ఫస్ట్ బలహీనుడైతే ఏమవుతుంది? ఒక్కొక్క దినాన బలవంతుడు కాగలుగుతాడు. బలవంతుడు బలహీనులు అవుతారు, అది వేరే విషయం. కానీ బలహీనుడు మాత్రం ఏదో ఒక దినాన బలవంతుడు అవుతాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలహీన సమయంలో కూడా ఆయనే నీకు భగవంతుడు. దేవుని స్తోత్రాలు. ఎప్పుడు? బలహీన సమయంలో కూడా దేవుడు ఎవరయ్య అంటే యేసయ్యే. బలహీన సమయంలో దేవుడు నీకు రక్షణగా ఉండగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకని ఇందాక మనం పాడుకోం, తల్లికున్నదా ప్రేమ కన్నా
తండ్రికి ఉన్నదా ప్రేమ? ఎవరికుంది? నిజం చెప్తున్నా, ఇది గ్రహించినా గ్రహించకపోయినా యేసయ్య బిడ్డలుగాని దేవత దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు చూపిన ప్రేమను యేసయ్య ఒక్కడే నీ పట్ల చూపించగలుగుతాడు. యేసయ్య ఒక్కడే నీ పట్ల అంత ప్రేమను చూపించగలుగుతాడు. అందుకే అనుకున్నాడట, అయ్యా మీరు ఏమన్నా అనుకోండి, ఇక నేను యేసుని వెంబడిస్తానని చెప్పి యేసును వెంబడించాడు. అనేక సంవత్సరాలు, అంటే సుమారుగా 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు. యేసు చేసిన అద్భుతాలను చూస్తూ ఆనందించాడు. యేసు కొరకు జీవిద్దామని రోషము కలిగి ఉన్నాడు. ఒక ఫైన్ మార్నింగ్ యేసుక్రీస్తుని పట్టుకున్నారు. వీళ్ళందరూ పారిపోయారు. ఒక్కరు కూడా యేసుక్రీస్తు దగ్గర ఉండటానికి ఇష్టపడాల. ఒక్కరు కూడా ఉండలా. వారిలో కూడా ఈ రోషంతో బ్రతుకుతాననుకున్న సీమోను కూడా ఆ బలహీనతలో పడిపోయాడు. ఏ బలహీనతలో? యేసు ఆయన శ్రమ దినాన ఆయన అందరూ ఆయనకు దూరం అయిపోయారు, అందరూ విడిచిపెట్టారు. కానీ ఒక ఫైన్ మార్నింగ్ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే పెంతెకొస్తు దినాన, అందుకని ఇందాక మనం చదివినటువంటి వచనంలో పెంతెకొస్తు దినాన అందరూ యేసుక్రీస్తు శిష్యులందరూ కలిసి ఒక సమావేశం ఏర్చుకొని, ఆ సమావేశం దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆ సమావేశంలో అందరూ కూర్చున్నారు. 12 మంది కూర్చున్నారు. వారితో పాటు కొంతమంది బయలుదేరారు. మేము కూడా వస్తాము అని చెప్పి చివరికి 120 మంది ఆ యొక్క మేడగదిలో కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను తాకాడు. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలు తాకగానే ఇప్పుడు పారిపోయిన వాడు, బలహీనుడైన వాడు, దేవునికి దూరంగా బ్రతికిన వాడు, దేవుడు నాకు తెలియదని బొంకినటువంటి వాడు, అందరూ యేసుక్రీస్తు చేతుల గాయాల్లో నేను చేలు పెడితేనే నేను తప్పనిసరిగా నమ్ముతానన్నాడు తోమా లాంటి వారు. వారందరూ కూడా ఏం చేయటం మొదలెట్టారు? రోషము కలిగి దేవుని కొరకు బ్రతుకుదామనుకున్నారు. ఆ బ్రతుకుదామనుకున్న వారిలో ప్రథముడైనటువంటి వాడుగా కూడా మనం గుర్తించడానికి ఒక అవకాశం దొరికింది. అతనే సీమోను, జలోతీయుడైన సీమోను దేవుని కొరకు రోషంగా బ్రతకాలనుకున్నాడు. రోషంగా బ్రతుకుతున్నాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ యొక్క దీవెన పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న తర్వాత ఒక్క ఆశ కలిగింది. ఏంటంటే ఇప్పుడు కూడా నేను బలహీనైపోతే నా విశ్వాస జీవితానికి ఏమాత్రం విలువ లేదనుకున్నాడు. అప్పుడు బలం పొందాడు. అప్పుడు ఇంకా రోషం పెరిగింది. అప్పుడున్న రోషము కంటే ఇంకా ఎక్కువ రోక్షము పెరిగింది. రోషం పెరిగి సువార్త ప్రకటించడానికి బయలుదేరాడండి. ఎన్ని దేశాలు అంటే ఈ రోజున బ్రిటన్ నుంచి నల్ల సముద్రం వరకు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడిందంటే కారణము సీమోను. ఎవరా సీమోను? జలోతీయుడైన సీమోను. అనేక ప్రాంతాలు, ఐగుప్తు దేశము, రష్యా దేశం, పర్షియా దేశం, అనేక ప్రాంతాలు సువార్తను ప్రకటించాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తే నువ్వు నిలిచిన స్థలం అంతా స్వార్థతో నిండిపోతుంది. దేవుని స్తోత్రాలు. ఏదో అక్కర్లేదు అండి, ఏదో మీరు బయటకు వెళ్ళి స్వార్థ ప్రకటించమని నా ఉద్దేశము కాదు. కానీ నీవు నిలిచిన స్థలము ఏమవుతుంది? సువార్త. ఒకరోజునట, మీకు తెలుసో తెలీదో, చైనా దేశంలో ఆ దినాల్లో భయంకరమైనటువంటి కష్టము. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ దేశం. ఆ చైనా దేశంలో స్వార్థ ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా నరమేధంలాగా చంపడం ప్రారంభం చేశారు. ఆ దేశానికి వాచ్మెన్ అని ఒక ఆయన, ఆ దేశపు ఆయన సువార్తను ప్రకటించాలని ఆశపడ్డాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. సువార్తను ప్రకటించాలని ఆయన రహస్యంగా కొంతమంది శిష్యులను తయారు చేసుకున్నాడట. శిష్యులు తయారు చేసుకొని అన్నాడట, అరే ఈ రోజున మనమందరం కలిసి ఈ యొక్క ప్రాంతంలో సువార్త ప్రకటిద్దామురా అన్నాడంట. అవునయ్యా, పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు, మనం సువార్త ప్రకటిద్దాం రండి అన్నాడట. అని అందరిని తీసుకొని ఆ ఊరు చుట్టూ ప్రదక్షిణ చేశాడట. ఆ ఊరు చుట్టూ తిరిగాడట. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరిగాడట.
ఆ శిష్యులు అన్నారట, అయ్యగారు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అన్నాడట. అంటే మనం సువార్త ప్రకటించాలనుకొని వచ్చాం రా అన్నాడట. అవునా, అయితే మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఊరంతా తిప్పావు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, అరే మన నోటి మాటలు కాదురా ప్రజలు వినేది, మనం చేసిన క్రియలు ప్రజలు నమ్మేటట్టు చేస్తారన్న. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నీ చుట్టూ నువ్వే సువార్త, నువ్వేమి సువార్త ప్రకటించాల్సిన అవసరత లేదు. నువ్వే సువార్త, నువ్వే సువార్త. ఎంత అద్భుతం కదండి. నువ్వు సువార్తగా ఉండిపోతే నీ పేరు పెట్టక్కల సువార్తమ్మని, ఓకే, నీ పేరు పెట్టక్కల మార్తమ్మని, నీ పేరు పెట్టక్కల మరియమ్మని, నీ పేరు పెట్టక్కర్లా సలోమి అని, నీ పేరు పెట్టక్కల ఏంటి రెబకా అని, నీ పేరు పెట్టక్కల రాహాబు అని, ఏమక్కర్లా. ఏం చేస్తే చాలు, నీవు సరిగా రోషము కలిగి జీవిస్తే చాలు. అదే సువార్త, అదే సువార్త. ఇంకా వేరే సువార్త అక్కర్లా. బైబిల్ తీసుకొని వాక్యం చెప్పక్కర్లా. నువ్వు నిలిచే స్థలము, నువ్వు ఉన్న స్థలము, అది నీ జీవితాన్ని సూచించే స్థలము. అదే నీకున్నటువంటి స్థితిని బట్టి సువార్తను నమ్మగలిగేటువంటి స్థితిలోకి మార్చబడతారు. అందుకని ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీవే సువార్తకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నే సువార్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఉన్న స్థలమే సువార్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ చుట్టూ ఉన్నవారు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా నీవే సువార్తకురు, నువ్వే సువార్త, నువ్వే సువార్త. నిన్ను చూసి సువార్త అంటే తెలుసా ఏంటండి? సువార్త, సువార్త అంటే నీ మంచి వార్త కదా. మంచి వార్త అంటే నిన్ను చూసి అబ్బా ఆమె మంచి వార్త తీసుకొచ్చిందా అనేటట్టుగా ఉండాలి. ఆమె చూసి నిన్ను చూసి ఆమె మంచిది అన్నట్టుగా ఉండాలి. ఆమె మంచిది, ఆయన మంచివాడు. కారణం ఏంటో తెలుసా? ఆళ్ళల్లో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఆళ్ళల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, జలతీయుడైన సీమోనట అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్నాడట. ఎన్నో శ్రమలో. మీకు ఒక విషయం చెప్పనా, సువార్తికుడికి సోపాలు ఉండవు. ఏముండవు? ఇప్పుడంటే సువార్తికులు సోపాలు ఉన్నాయి, అవి వేరే విషయం, ఆ పక్కన పెడ. సువార్తలకి ఇప్పుడు సువార్తికులకు షూస్ ఉంటాయి, అప్పుడు సువార్తికులకి షూస్ కూడా లేవు, చెప్పులు కూడా లేవు, చెప్పులు కూడా లేవు. కానీ ఎన్ని ప్రాంతాలు తిరిగారు చెప్పనా? ఒకసారి మీరు కనుక మ్యాప్లో చూసుకోండి. బ్రిటన్ నుంచి నల్ల సముద్రం వరకు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు అన్నిటిని, పర్షియా, ఈజిప్టు, పర్షియా, రష్యా, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆయన సువార్త చేత ముట్టడి వేసి ఆ సువార్త కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. రోషము కలిగి ప్రవర్తించాడు, ఎక్కడ తల వంచులా. మీకు ఒక విషయం చెప్పనా, చాలా దేశాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ రోజున యూదులంటే మహాకోపం. ఎవరంటే అలా ఆకారం తెలిసిపోద్ది యూదుడో కాదో. ఓకే, ఈ రోజున మనం కనుక మన సహోదరులను ఎలా తెలుసుకుంటాం? ఈజీగా అర్థమవుతుందా? అలాగా ఈజీగా అర్థమైపోద్ది. మనకున్న బలహీనత ఉండే చెప్పనా, మనం బయటికి వెళ్తే అస్సలు కనపడం. ఇది క్రైస్తవులా, బయటికి వెళ్ళామంటే గుర్తుపడతాం చాలా కష్టం. లోపల ఉన్నంతసేపు బాగానే ఉంటారు, ఇంట్లో బాగానే ఉంటారు, బయటికి వెళితే నాకే డౌట్ వస్తుంది. ఇప్పుడు దేవుని చాలా వరకు మారిపోయారులేండి. ఫస్ట్లో నాకే డౌట్ వచ్చేది, ఎంతకి వీళ్ళు ప్రార్థనకు వస్తారా అని. ఒకరోజు చూసా, ఒక అక్క ప్రార్థనకు వచ్చింది. వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, అర్థమైంది. ఎక్కడికి? సరేలే అని చెప్పి అనుకున్నా. మూడో రోజు చూసా, ఎక్కడికో పెళ్ళికి వెళ్తుంది అక్క. వెళుతుంటే చూసా, నా సామిరంగా ఎక్కడొక బొట్టు, ఏంటి ఏడొక బొట్టు, గుండె జల్లు మంది. అరే, మందిరంలో పాట పాడిన అక్క కదరా ఈ పాప.
అరే మన మందిరంలో ఉన్న అక్క కదరా ఈ పాప. అవునన్నా. ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి వెళ్తున్నారన్నా. నాకు అప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ. ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి వెళ్తున్నారన్నా అంటే అవునా అనుకున్నా. ఎందుకని? అర్థం కాలే. అర్థమవుతుందా మీకు? దండం పెట్టి చెప్తా. నువ్వు పెట్టుకుంటే రోజు పెట్టుకో, నీకు నిన్ను ఎవడు అండో. అంటాడా దేవుడు ఏమన్నా? ఏమో బొట్టు పెట్టుకొని వచ్చిన దేవుని మందిరానికి ఎట్టొస్తాం అని అంటాడా? అంటాడా? నాకైతే తెలియదు. మరి నన్ను ఎప్పుడు అనలే. అంటే మీరు ఎప్పుడు బొట్టు పెట్టుకున్నారు అంటారేమో. దేవుడు అలా అనేవాడు కాదు. దేవుడు బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు. దేవుడు బాహ్య రూపం చూసేవాడు కాదు. కానీ బాహ్య ప్రపంచం చూస్తుందనే భయం కలగాలి మనలో. దేవుని స్తోత్రాలు. ఏ ప్రపంచం? బాహ్య ప్రపంచం చూస్తుందేమో, గుర్తించదేమో నేను విశ్వాసినని, దేవుని నమ్ముకున్న బిడ్డలను గుర్తించదేమో అని ఏం చేయాలి? రోషం కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రాలు. అలాగ రోషం కలిగి బ్రతుకుతూ సువార్తను ప్రకటిస్తుంటే ఒక రోజునట ఆ దేశపు చక్రవర్తి, రోమా చక్రవర్తి, ఆయన చూశాడట, ఈడేంటి సువార్త ప్రకటిస్తున్నాడు, ఈ రోమా సామ్రాజ్యాన్ని అంతట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు, ఆ సువార్తను ప్రకటించేవాడిని ఆయన్ని తీసుకొని రండి అన్నారట. తీసుకొని రండి అన్నారట. ఆ ఎడస్ అనేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతము, దాని ఇంకొక పేరు కూడా ఉంది. దాని పేరు నికోలస్ అనే పేరట దాని పేరు. ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాడు. లెబనోన్కు, ఇప్పుడు లెబనోన్ ఉన్నటువంటి ప్రాంతము, ఆర్మేనియా అనేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తుంటే ఆయన పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొచ్చారట. రాజు దగ్గరికి తీసుకొస్తే రాజు అడిగాడట, ఏమయ్యా బుద్ధుందా? మనం ఏ సామ్రాజ్యంలో ఉన్నాం? ఏ సామ్రాజ్యంలో ఉన్నా? రోమిలు సామ్రాజ్యం. రోమిల ఆచారం తెలియదా నీకు? తెలుసయ్యా. మరి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నావు? అయ్యా, నేను ఒక్క రోజున నా ప్రభు చేసిన అద్భుతాన్ని చూశాను, నా జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నాను, ఇక ఏమైనా పర్వాలేదు, నేను రోషం కలిగి బ్రతకాలనుకున్నాను, అందుకనే నా పేరు జెలోతీయుడని సీమోను అన్నాడట. అవునా? నీకు శిక్ష కూడా తెలుసా అన్న? తెలుసయ్యా. ఎందుకంటే ఆల్రెడీ అంతమంది అనేక మందిని చంపిస్తున్నారు, ఖడ్గం చేత నరికిస్తున్నారు, రాళ్ళతో కొట్టేస్తున్నారు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే తేళ్లు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో స్త్రీలను, గర్భిణీ స్త్రీలను వదిలిపెడుతున్నారు, లోపల పడుకోబెడుతున్నారు, కాళ్ళు చేతులు కట్టేసి. ఎవరిని? గర్భిణీ స్త్రీలని తేళ్లు ఉన్నటువంటి ఆ రూమ్లో పెట్టి, విష సర్పాలు ఉన్నటువంటి రూములో పెట్టేస్తున్నారు. ఒక్కొక్కరినైతే భయంకరమైనటువంటి శిక్షలు గురి చేస్తున్నారు. సీమోను పేతురుని తలకిందులుగా సిలువేశారు కదా. ఎక్కడ? తలకిందులుగా సిలువేశారు. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఆయన తోమను భయంకరంగా ఈ చిరచ్ఛేదనం చేసేశారు, నరికేశారు. మాకు తెలుసయ్యా. మరి నీవు ఆ శిక్షకు పాత్రుడివే కదా, ఏం చేయమంటావు అంటే ఆయన అన్నాడట, మాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు సీమోను పేతురు. ఆయన పేరేం పేరు? సీమోను పేతురు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, నన్ను తలకిందులుగా సిలువేయండి, మామూలుగా నా యేసయ్యను సిలువేసినట్టుగా వేయొద్దు, నేను అర్హును కాదు అన్నాడు. అని ఆయనకి వేసినట్టే నాకు కూడా సిలువేయండి అన్నాడట. ఎలాగా? తలకిందులుగా, తలకాయ కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెడితే ఈయన అలాగ ముండిన తర్వాత, తాళ్ళతో కట్టబడిన తర్వాత అన్నాడట, రాజు వచ్చి, అయ్యా ఇదిగో నీ సిలువేశాం, ఇంకా నువ్వు కొద్ది నిమిషాల్లో చచ్చిపోతావు. కొద్ది నిమిషాలు కాదు, కొన్ని గంటల వరకు నేను చచ్చిపోను. కొన్ని గంటల వరకు నేను చచ్చిపోను. ఎందుకంటే దేవుని మహిమ ఈ ప్రాంతంలో కనబడాలి, నేను రోషము కలిగిన వాడిని కాబట్టి నేను చనిపోను అన్నాడట. రాజుకు కోపం వచ్చింది. తలకిందులుగా సిలువేసి నీడు చచ్చిపోడంటే ఈడెంత మహా గొప్పోడు, ఏం చేద్దాం అని చెప్పి అనుకొని వెంటనే అన్నాడట, అరే సైనికులను పిలిచాడట, అయ్ ఈడేంటి చచ్చిపోడు అంటున్నాడు. అవునయ్యా, ఈడు ఇంకా ప్రాణం ఉంది, సిలువేసినా కూడా ఈయన ఇంకా ప్రాణం ఉంది. అయితే మరి ఏం చేయాలి? ఓ పని చేయండి,
రంపం ఒకటి తీసుకురండి. ఏంటి? రంపం తీసుకొచ్చి ఆ పైనుంచి ఇలా రంపంతో కోసేయండి అన్నాడట. ఎంత భయంకరం ఆ శిక్ష! ఇప్పటికి ఆయనకి పిచ్చిది కనుక మీరు చూస్తే ఆయనకి ఆ రంపము ఆయన దగ్గర బైబిల్ మీద ఉంటుంది. ఇలాగా రంపంతో కోసేశారు. ఎలాగా? 2 ముక్కలు చేశారు రంపంతో. ఎన్ని ముక్కలు? పైనుంచి కిందకి రంపంతో కోసేశారు. కానీ ఏ విషయంలో అయినా దిగులు చెందల. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, మనకు అలాంటి భయంకరమైన పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే మహాదేవుడు మనకు ఒక హక్కు ఇచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? మనకు హక్కు ఉంది. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అడిగినా ఇది మా ధర్మ హక్కు అని చెప్పండి. మా పాస్టర్ గారు చెప్పారు ఇది మా ధర్మ హక్కు అని చెప్పండి. భయపడాల్సింది ఏమి లేదు. మిమ్మల్ని ఏమి చెయ్యరు. తీసుకెళ్తే నన్ను తీసుకెళ్తారు. ఏం కాదు. మీ ప్రార్థనలో మళ్ళీ తిరిగి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతావు. దేవుని స్తోత్రాలు. కానీ నువ్వు రోషం కలిగి జీవించడం నేర్చుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ పక్షాన నిలబడి కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున ఈ దేహం చనిపోతుంది, అందరికీ తెలిసిన సత్యమే. రోషం లేకపోతే పరలోకం చేరవేమో ఆలోచించి. రోషం లేకపోతే పరలోక రాజ్యమునకు వారసుడు కాలేవేమో ఆలోచించి. రోషం లేకపోతే పరలోక పౌరసత్వం కోల్పోతేవేమో ఆలోచించి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నీ దేవుడు నీ పక్షాన నిలబడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయనకి నువ్వు హృదయం ఇచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతున్న తర్వాత, ఆయన కొరకు రోషము కలిగి జీవిస్తున్న తర్వాత, ఎలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా ఆయన నీ పక్షానే నిలబడతాడు. అలాగా ఆయన్ని 2 ముక్కలు చేస్తే పర్షియా వాళ్ళు అనుకున్నారట, 2 ముక్కలు కదా ఈ మనిషిని చేసింది, ఒక ముక్క మేము తీసుకెళ్ళిపోతామని ఎడెస ప్రాంతంలో ఆయన యొక్క సమాధిని చేశారట. ఇంకొకళ్ళు అదే ప్రాంతం వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళన్నారట, మాకు ముక్క తీసుకెళ్ళి మేము. ఈ రోజున చరిత్రలో 2 చోట్ల సమాధి చేయబడినటువంటి చరిత్ర కలిగినటువంటి మనిషి సీమోను, జలుతీయుడైన సీమోను. ఎక్కడ? 2 ప్రదేశాల్లో. ఎందుకు అంటే ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ప్రాణం పోతున్న ప్రభు కొరకు నిలబడ్డాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదము మన దేని వల్ల కలుగుతుంటే, నువ్వు నేను సువార్థికుడిగా నిలబడినప్పుడు నీవు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను సువార్త అంతే. మన జీవితాలు ఏం చేస్తాయి? వాళ్ళకి బోధిస్తాయి. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ జీవితమే నిన్ను వాళ్ళకి బోధిస్తుంది. నువ్వు తెల్ల చొక్కా వేసుకోవక్కర్లా, నాకులాగా తెల్ల ఫండి వేసుకోవక్కర్లా, తెల్ల డ్రెస్ వేసుకోవక్కర్లా. కానీ నిన్ను చూస్తే నీలో ప్రభు కనిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న రోషము అది పైకి కనిపిస్తుంది. అందుకని అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని కూడా దేవుని కొరకు నిలబడ్డ ఆయన ఈ రోజున కూడా ఆయన అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో ఆయన యొక్క దినాన్ని జరుపుకుంటున్నటువంటి రోజులు ఉన్నాయి. ఏంటి? మన భాషలో జ్ఞాపకార్థం అంటారు కదా, పండుగ చేసుకుంటారు. దినాలు అనరా వాళ్ళు, అది పండుగ. మనం పండుగ ఎప్పుడు చేసుకుంటాం? మన పండుగ ఎప్పుడో తెలుసా? ఎప్పుడమ్మా? క్రిస్మస్ రోజు పండుగ మనకి, జనవరి 1 రోజు పండుగ. తర్వాత అన్నీ దండగే, అన్నీ కదా. నేను చెప్పిన ఒక విషయం, మనం పండుగ ఎప్పుడు చేసుకోవాలి తెలుసా?
మనం ప్రతిదినం పండుగ చేసుకోవాలి. ప్రతి దినము పండగే. ఎందుకో తెలుసా? ప్రతి దినము, ప్రతి ఆదివారం మనకు పండగే. ఎందుకంటే మన ప్రభువు నా కొరకు చనిపోయాడు. జన్మదినము కంటే ఏ దినము? మరణదినం మేలు. మరణదినం రోజున పండుగ చేసుకోవాలి. ఏ దినం రోజున? మరణదినం రోజున పండుగ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకు తెలుసా? మరణదినం పండుగ చేసుకోవడానికి కారణం ఏంటంటే మరణిస్తేనే పరలోకం చేరుతాడు. దేవుని స్తోత్రాలు. అది మరి పండుగ కాదు, ప్రభుతో ఉంటాడండి. పండుగ కాదు, పండుగ కాదా? అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా, అరే అబ్బాయిలు ఇంకా మీరు మారాలరా, ఇది కాదురా మనం చేసుకోవాల్సింది. జ్ఞాపకార్థ కూడిక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ జ్ఞాపకం ఏముండదు. కాడికి ఏమికి కూడికి పెడతాం? జ్ఞాపకార్థ కూడిక అంటాం. 3 సంవత్సరాలను ఒకడు, 5 సంవత్సరాలను ఒకడు, 7 సంవత్సరాలను ఒకడు, తర్వాత జ్ఞాపకార్థమే ఉండదు. దానికి అర్థమే ఉండదు. ఇంకే అదేంటి అర్థం? అర్థం లేని జ్ఞాపకార్థం ఎందుకు? అది కూడా తప్పే. కొంతమంది ఏం చేస్తారు? ఆదరణ కూడికలు పెడతారు. ఏదైనా ఆదరణ కూడిక ఎవరికి పెడతారు? మనలో మన మాటలేమ్మా. ఆదరణ కూడిక ఎవరికి పెడతారండి? ఆదరణ కూడిక కుటుంబానికి పెడతారు కదా, అవునా? ఒక మాట ఏమనుకోమాకండి, దండం పెడతాం. ఎందుకంటే నా మాటలు అలానే దేవుడు అలా మాట్లాడిస్తాడు. ఏడవకుండా ఈ ఆదరణ కూడిక ఏంటండి? ఏడ్చే వాళ్ళకి ఆదరణ కదా. శవాన్ని ఒక 2 రోజులు ఉంచితే, మా అన్నయ్య గారు అబ్బాయి, ఆయన కోడలో చనిపోయింది. ఈరోజు చనిపోయింది. ఆయన అమెరికాలో ఉన్నాడంట తమ్ముడు. ఆయన 3వ రోజున వస్తాడు. సరే కదని ఈరోజు ఉంచారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడవటం మొదలెట్టారు. సమాధి పెట్టి తీసుకెళ్ళేటప్పుడు ఎవరు ఏడవట్లేదంట. ఏ పెట్టే? సమాధి పెట్టి తీసుకెళ్ళేటప్పుడు, సమాధి చేసేటప్పుడు ఎవరు ఏడవట్లేదంట. ఏందిరా అంటే, ఏం పెడతారు 3 రోజులు ఉంచితే? తీసుకెళ్తే వెంటనే తీసుకెళ్తే ఏడుస్తారు. 3 రోజులు ఉంటే ఎవరు ఏడుస్తారు? ఏడ్చి అలా అందరి పని అయిపోయిందంట. అందుకనే ఈ కాదు ఆదరణ కోరికలు, ఏంటి జ్ఞాపకార్థ కోరికలు కాదు. ఏం కోరికలకి చేసుకోవాలి తెలుసా? ఉత్సాహ కోరికలు చేసుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే దేవునితో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవునితో నడుస్తూ ఉంటాం. అంత గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎవరికి ఉండదు. అదే ఆనందం కదా, అదే పండుగ. అందుకని జన్మదినం కంటే మరణదినం మేలు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ రోజున పండుగ చేసుకోండి. ఆ దేశపు జనులందరూ నేటికి నవంబరు, జూన్ నెలలో, అక్టోబర్ నెలలో వాళ్ళు పండుగ చేసుకుంటారంట. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేసుకుంటారు. జ్ఞాపకార్థం గుడి కాదు. ఏ గుడికి అది? పండుగ చేసుకుంటారు. ఈరోజున మీరు కనుక ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి చెన్నై వెళ్తే మీకు అర్థమవుతుంది. థోమస్ చనిపోయిన రోజు వాళ్ళు పండుగ చేస్తారు. థోమస్ చనిపోయిన రోజు పండుగ చేస్తారు. ఇంకొక మాట చెప్పనా, కొంచెం మీకు దగ్గరగా ఉంటుంది. జోసెఫ్ తంబి తెలుసా? చూసారా మీరు ఎవరన్నా? జోసెఫ్ తంబి చనిపోయినది వాళ్ళు పండుగ చేస్తారు. 3 రోజులు పండుగ చేస్తారు. తిరణాలు అంటారు దాన్ని. జోసెఫ్ తిరణాల, తంబి తిరణాలు అంటారు. అది ఏంటి అనుకుంటున్నారు? చనిపోయిందే. చనిపోయినటువంటి స్థలంలో పండుగ చేసుకుంటారు. అందుకే చెప్తున్నా, విశ్వాసము నీలో ఉన్నంతకాలం, రోషం నీలో ఉన్నంతకాలం, అసలు నువ్వేం జ్ఞాపకార్థ కోరికలు, ఆదరణ కోరికలు అక్కర్లా. ఏం కోరికలు కావాలి? పండుగ కోరికలు కావాలి. రండి పండుగ చేసుకుందామన్నాను. అందుకని మన స్లోగన్ ఏంటి? మర్చిపోతున్నారు. కలిసి ప్రార్థిద్దాం, కలిసి పని చేద్దాం, కలిసి పండుగ చేద్దాం. కలిసి అనే మాట ఉండాలి. ఎందుకంటే నేను ఒక్కని చేసుకునేది పండగ కాదు. మా ఇంట్లో బిర్యానీ వండుకున్నారా అంటే పండగ కాదు అది. పిలిచి అందరికి పెడితే పండగ. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అలాగే ఉండాలి పండుగ అంటే. అందుకని ఈ యొక్క ఉదయకాల సమ్మెలో నా ప్రేమ దేవుని పెట్టారా, అలాగే అద్భుతమైనటువంటి విషయాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని,
ఆయన రోషము కలిగి జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది దేశాల్లో పండుగ చేసుకుంటున్నారు. ఈ రోజున నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క సన్నిధిలో నిలుస్తున్నటువంటి బిడ్డలంగా నువ్వు నేను ఒక రోజున ఏదో ఒక విషయంలో కనుక నువ్వు దేవుని కొరకు రోషం కలిగి జీవించడం నేర్చుకున్నావంటే ఇక నీ జీవితం పండుగే పండుగ, పండుగే పండుగ. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. జలోతీయుడని సీమోను మనలాంటి సామాన్యుడే, కానీ రోషము కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలుని ఏదో ఒక విధంగా రోమిల చెరలో నుండి తప్పించాలని ఆశపడ్డాడు. కుదరలేదు. అనుకోని పరిస్థితిలో యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య చేసిన అద్భుతాన్ని చూశాడు. ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయనతో కలిసి వెంబడించాలని ఆశపడ్డాడు. ఆయనతో కలిసి వెంబడించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభు కొరకు నిలబడి బలహీనతలన్నీ పోగొట్టుకొని చివరికి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ఆయన చనిపోయిన దినము నేటికి పండుగ జరుగుతుంది అనేక ప్రాంతాల్లో. బ్రిటన్, అమెరికా దేశాలు కూడా ఆయన చనిపోయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దినముగా కొనసాగిస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట, రోషము కలిగి జీవించు. ప్రభు కొరకు రోషము కలిగి జీవిస్తే ప్రభు తగిన ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు రాజ్యమునకు వారసుడిగా చేస్తాడు. ప్రభు సన్నిధిలో నిలిచే భాగ్యమును దయచేస్తాడు. ప్రభుతో ఉండే భాగ్యమును దేవుడు దయచేస్తాడు. అయ్యా, నాకు కూడా అట్టి కృప కావాలని మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయను గాక. ప్రభు కొరకు రోషము కలిగి జీవించే జీవితాన్ని దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధాత్మ శక్తిని చేత పొందుకొని ప్రభు కొరకు నిలబడేటువంటి మహాభాగ్యమును దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో ప్రభువా రోషము కలిగి జీవించడం కంటే శ్రేష్టమైనది లేదు. అయ్యా, సువార్త అంటే ప్రభు తండ్రి ప్రకటించాల్సిన అవసరం లేదు, కానీ మా జీవితమే సువార్తగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితమే సువార్తగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితమే అనేక మందికి ప్రభు తండ్రి నాయన సువార్తను అందించేటువంటి బిడ్డలుగా మార్చండి నాయన. ఈ లోకంలో నిన్ను కలిగిన జీవితం కంటే శ్రేష్టమైనది లేదు అయ్యా. నిన్ను కలిగిన జీవితాన్ని ఆ పరలోక పట్టణంలో ప్రభు తండ్రి నాయన ప్రభు సన్నిధిలో నిలిచే భాగ్యమును అయ్యా తండ్రి నీ బిడ్డలమైన మాకందరికీ అనుగ్రహించండి అయ్యా. నీ రాకడ సమయంలో ప్రభు మేము ఎత్తబడి అయ్యా తండ్రి నువ్వు మరలా పరలోకము నుండి అయ్యా తండ్రి పరిశుద్ధులతో దిగి వస్తున్నప్పుడు ప్రభు తండ్రి నాయన ఈ భూమి మీద అయ్యా తండ్రి ప్రభు నీతిని కనుగొనేటువంటి దినాలు అయ్యా తండ్రి ప్రభు మేము ఆ దినాల్లో నిన్ను ఈ యొక్క మహిమను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచవాలి. సమస్తమైన ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తాం. యేసు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో